రాష్ట్ర భాష హిందీ. రాష్ట్ర భాష హిందీ అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. జాగ్రత్తగా చూడండి, వేలు పెట్టి చూపించండి. నిబంధ్ అంటే ఇది ఒక వ్యాసం లాంటిది. భారత్ మే కई భాషాయే బోలీ జాతి హై. భారతదేశంలో అనేక భాషలు మాట్లాడబడుతూ ఉంటాయి. జైసే తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, పంజాబీ ఆది. అంటే ఎలాంటివంటే తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ మొదలైనటువంటి, పంజాబీ మొదలైనటువంటి. లోగ్ అప్నే ప్రదేశ్కి మాతృభాష మే విచార్ వినిమయ కర్తే హై. ప్రజలు లోగ్ అంటే ప్రజలు అప్నే ప్రదేశ్కి వాళ్ళ యొక్క ప్రదేశానికి సంబంధించిన మాతృభాషలో విచార వినిమయ కర్తే హై. అంటే వాళ్ళ యొక్క ఆలోచనల్ని మార్చుకుంటూ ఉంటారు. వాడి మనసులో ఏముందో వీడికి చెప్తాడు, వీడి మనసులో ఏముందో వాడికి చెప్తాడు. అంటే వాళ్ళు తమ మనసులో ఉన్నటువంటి భావనలను వ్యక్తీకరిస్తారు. అంటే ఎక్స్చేంజ్ ఐడియాస్ని మార్చుకుంటారు భాష ద్వారా. వాడి మైండ్లో ఏముందో వీడికి చెప్తాడు, వీడి మైండ్లో ఏందో వాడికి చెప్తాడు. ఏ భాషలో? మాతృభాషలో. దూసరే ప్రదేశం మే జానే సే భాషకి సమస్య పైదా హోతీ హై. మరి దూసరే అంటే రెండో ప్రదేశానికి వెళ్ళినట్లయితే భాషకి సమస్య పైదా హోతీ హై. పైదా అంటే పుట్టుతుంది, పుట్టడం. పైదా అంటే పుట్టడం, అంటే భాష యొక్క సమస్య పుడుతుంది అంటాడు. इसलिए केंद्र सरकार ने सन 1950 में हिंदी की राष्ट्रभाषा के रूप में घोषित किया. అందుకనే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం 1950లో హిందీని మన జాతీయ భాషగా, దేశ భాషగా ఘోషిత్ కియా, ప్రకటించారు అని చెప్తున్నాడు. ఇక యోగ్యతాయే, మరి హిందీని దేశ భాషగా గుర్తించడానికి, జాతీయ భాషగా గుర్తించడానికి దీనికి ఉన్నటువంటి అర్హతలు ఏంటి అంటే, हिंदी हमारे देश की भाषा है. हिंदी మన దేశంలో ఒక భాష. भारत के अधिकांश लोग इसे बोली और समझते हैं. ఇక్కడ చెప్తున్నాడు అంటే భారత్కి భారతదేశంలో ఎక్కువ మంది ఇస్ బోల్తే ఔర్ సమజ్తే హై, ఇది మాట్లాడతారు, అర్థం చేసుకుంటారు. భారతీయ సంస్కృతి से पुराणों से और अन्य भाषाओं से इसका घनिष्ठ संबंध है. భారతీయ సంస్కృతి అలానే పురాణాలు ఇంకా కూడా మిగతా భాషలతో దీనికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఘనిష్ట సంబంధం అంటే వెరీ క్లోజ్ రిలేషన్షిప్ అని అర్థం. ఇంకా చూడండి, ఆజాదీకే ఆందోళనమే అంటే స్వతంత్ర సంగ్రామంలో లోగోంకో ఏకత్రిత్ కర్నేకే అంటే ఇక్కడ స్వతంత్ర సంగ్రామంలో ప్రజలని ఏకత్రిత్ కర్నేకే లియే ఒకటిగా చేయటానికి హిందీ హీ ఏక్ సాధన్ బని, హిందీ ఒక సాధనంగా అయ్యింది అంటున్నాడు. ఇసే పढ़ने लिखने और बोलने में కఠినాయి నహి హై. అది చదవటానికి కానీ, రాయటానికి కానీ, బోల్నే మాట్లాడటానికి అంత కఠినాయి నహి హై, అంత కఠినంగా ఉండదు, కష్టంగా ఉండదు అని చెప్తున్నాడు. ఇక లాభాలు ఏంటి అంటే, హిందీ సీఖనే సే దేశ్ మే కహీ భీ ఘూమ్ సక్తే హై. హిందీ నేర్చుకుంటే దేశంలో కహీ భీ ఎక్కడికైనా వెళ్ళవచ్చు అని చెప్తున్నాడు. వెళ్ళగలము, ఘూమ్ సక్తే హై, తిరగలము అని చెప్తున్నాడు. వ్యాపార్, నౌకరీ ఔర్ తీర్థాటన్ ఆది ఆసానీ సే కర్ సక్తే హై. మరి వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, తీర్థాటన్ అంటే తీర్థయాత్రలు కానీ మొదలైనవి ఆది ఆసానీ సే కర్ సక్తే హై అంటే చాలా తేలిగ్గా చేయవచ్చు. యహ సమస్త దేశ్ కో ఏకతా కే సూత్ర మే బాంధ్ సక్తి హై. ఇది ఈ భాష, హిందీ భాష దేశం మొత్తాన్ని కూడా ఏకత అంటే ఒకటి అనేటువంటి అంటే ఏకతా కే సూత్రం అంటే దేశమంతా అంటే ఐక్యంగా ఉండేట్లు బాంధ్ శక్తి హై, కలిపి ఉంచగలదు అని చెప్తున్నాడు. ఇక ఉపసంహారం, ముగింపు ఏంటంటే, హిందీ అపని యోగ్యతయోంకే కారణ్, దీని యొక్క ఆ అర్హతల కారణంగా భారత్కి రాజభాష ఔర్ సంపర్క్ భాష హోగయి. సో ఇది దేశ భాషగా అయింది, జాతీయ భాష అయింది, అలానే అందరినీ కలిపేటువంటి భాషగా అయింది. అతః అందువలన, అతః అంటే అందువలన అని అర్థం, సో అని అర్థం. ఉస్కి ఉన్నతి హోనీ చాహియే, అందువలన అది డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది హిందీ భాష. దేశ్కి విభిన్న భాషయే రంగి బిరంగే ఫూలో హైతో, దేశంలో ఉన్న విభిన్న భాషలు రంగురంగుల పూలు అయినట్లయితే, అంటే తో అంటే ఇఫ్ అని అర్థం ఇంగ్లీష్లో. అంటే దేశ్కి విభిన్న భాషయే రంగ్ బిరంగ్ ఫూల్ హైతో, దేశంలో ఉన్న వివిధ భాషలు రంగురంగుల పూలు అయినట్లయితే, హిందీ ఉన్కో హిందీ వాటిని మిలానే వాలా ధాగా హై, వాటినన్నింటినీ కలిపేటువంటి దారం లాంటిది హిందీ అని చెప్తున్నాడు. సో ఇప్పుడు రాష్ట్ర భాష హిందీ గురించినటువంటి
నిబంధ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అర్థమైంది కదా మీకు?